లాస్ట్ ఇంటర్వ్యూ నేను ఢిల్లీ పోలీస్లో ఉండే మేడం. అండ్ నేను తెలంగాణ నుంచి. బట్ ఢిల్లీ పోలీస్ పైన ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా హాబీస్ పైన నా దానిపైన అడిగారు. నాది క్రియేటివ్ విజువలైజేషన్ హాబీ. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ కి అఖిల్ క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటి? ఐ స్టార్టెడ్ విత్ ఎ డెఫినేషన్. ఆయన నాట్ ఇంట్రెస్టెడ్. విన్నాడు బట్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏం విజువలైజేషన్ చేసినా చెప్పు బయట కూర్చొని అని. యాక్చువల్లీ నేను బయట కూర్చొని విజువలైజేషన్ ఏం చేయలేదు. బోర్డు మెంబర్తో ముచ్చట్లు వేస్తున్నా. లక్నో బిర్యానీ వర్సెస్ హైదరాబాద్ బిర్యానీ. ఐ వాజ్ ఇన్వైటింగ్ దెమ్కి హైదరాబాద్కి రండి, వచ్చినప్పుడు నేను మీకు మంచి బిర్యానీ తినిపిస్తాను అని చెప్తూ ఐ స్టార్టెడ్ థ్యాంకింగ్ దెమ్ అనమాట. మీరు ఎగ్జామ్ మంచిగా పెడతారు, కష్టపడతారంటే ఎక్స్ప్లెయినింగ్కి మేము చాలా ప్రొఫెషనల్ ఉంటాం సార్ ఇట్లా అని. సో నేను సార్కి చెప్పాను, సార్ నేను విజువలైజ్ చేయట్లేదు, బయట వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీ అనే ఎగ్జామ్ని ఎలాంటి పోస్ట్పోన్మెంట్ లేకుండా, ఎలాంటి లీక్స్ లేకుండా ఎఫిషియెంట్గా టైం టు టైం పెడుతున్నారు కదా. మీ పాత్ర ఉంది, బట్ వాళ్ళ పాత్ర ఇంకెక్కువ ఇంపార్టెంట్. సో ఐ వాస్ థ్యాంకింగ్ దెమ్. దెన్ అచ్చా ఠీకే, మరి నిన్నేం చేసినావు చెప్పు, నిన్న కూడా చేసి ఉంటావు కదా అని అడిగారు. సో విజువలైజ్కి సార్ నేను ఇట్లా చేసిన, నేను ఏడుస్తాను మేడం, కైట్ ఎమోషనల్. సో ఏం చెప్పానంటే, ఈవెన్ ఇఫ్ దే స్కోల్ యూ షుడ్ నాట్ క్రై అఖిల్ అని చెప్పుకుంటానంటే, నేనేం స్కోల్ చేయను అది ఇది అన్నాడు. దెన్ ఎప్పుడైతే నేను విజువలైజేషన్ అన్నానో పక్క మెంబర్ పట్టుకొని నా వెనకాల 2 కుండలు ఉన్నాయి మేడం. కుండల్లో చెట్లు ఉన్నాయి, మధ్యలో ఒక డెమన్ లాంటి ఒక రాక్షస్ లాంటి ఫిగర్ ఉంది కుండ పైన. చూడు అన్నాడు, ఇట్లనే ఉంది. దాని గురించి 1 లైన్లో సమ్మరైజ్ చెయ్యి అని చెప్పారు. సో ఐ థాట్కి కాంట్రాస్టింగ్ క్రియేటింగ్ ఏ బ్యూటీ అని చెప్పాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చెయ్యు అంటే, సార్ పక్కన 2 చెట్లు ఉన్నాయి, వాటి పని అవి చేసుకుంటున్నాయి కామ్గా. బట్ మధ్యలో ఏదైతే ఫిగర్ ఉందో రాక్షస రూపంలో కొంచెం ఉగ్ర రూపంలో ఉంది, భయపెట్టేలాగా ఉంది. ఒకటేమో కామ్నెస్ ఇస్తుంది, మధ్యలోదేమో భయపెట్టిస్తుంది. బట్ ఇవి 2 కలిపితే నా బ్యూటీ క్రియేట్ అయింది అని చెప్పాను. సో ఫ్రమ్ దాట్ ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో మై లాస్ట్ క్వశ్చన్, క్రికెట్ గురించి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు మీ హాబీ ఉండిందా క్రికెట్? ఓకే. కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగాక సచిన్ టెండూల్కరా విరాట్ కోహ్లీ అని అడిగారు. హూ ఇస్ ద బెస్ట్? ఓకే, ఐ స్టేడ్ విత్ సచిన్ టెండూల్కర్. ఎందుకు సచిన్ టెండూల్కర్ గారు అంటే, విరాట్ కోహ్లీ ఈజ్ కమెండబుల్ ప్లేయర్, బట్ సచిన్ టెండూల్కర్ టెక్నిక్ అనేది అన్మ్యాచబుల్. దెన్ హీ టుక్ మీ టు సచిన్ టెండూల్కరా లేకపోతే ఆస్ట్రేలియన్ డాన్ బ్రాడ్మనా. ఐ స్టేడ్ విత్ సచిన్ టెండూల్కర్. ఓకే, బట్ ఐ యాక్సెప్టెడ్కి సార్ డాన్ బ్రాడ్మన్ టెక్నిక్ నేను అనలైజ్ చేయలేదు, ఎందుకంటే నాకు సఫిషియెంట్ క్లిప్స్ దొరకలేదు. బట్ చూసినంత వరకు సచిన్ టెండూల్కర్. సో నువ్వు క్రికెట్ బాగా అనలైజ్ చేస్తున్నావు కదా, ఇండియా వరల్డ్ కప్ ఎందుకు ఓడిపోయింది చెప్పు అన్నాడు. సో ఇండియా వరల్డ్ కప్ ఎందుకు ఓడిపోయింది దానికంటే మనం డిస్కస్ చేయాలి ఆస్ట్రేలియా ఎందుకు గెలిచిందని. ఓకే, ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో ట్రావెల్స్ హెడ్ ఏం చేశాడంటే, ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకున్నాడు, డాన్స్ చేశాడు. లిటరల్గా ఇండియన్ బౌలర్లనే డాన్స్ చేయించారు ఫస్ట్ 10-20 బాల్లో. బట్ ఈ స్టేడ్ ఇన్ దట్ ప్రెషర్. బట్ ఒక్కసారి తను కంఫర్టబుల్ అయ్యాక మనోళ్ళని డాన్స్ చేయించిండు. మనోళ్ళ దగ్గర అది మిస్ అయింది. అట్లాంటి ప్లేయర్ మిస్ అయ్యారు, అట్లాంటి యాటిట్యూడ్ మిస్ అయింది. సో వీ షుడ్ అడాప్ట్ దట్. సరే, ఒక ఫన్నీ క్వశ్చన్ లేకపోతే నార్మల్ క్వశ్చన్ అడుగుదాం. పాకిస్తాన్ క్రికెట్ పైన కామెంట్ చెప్పండి. అన్ప్రిడిక్టబుల్ అని చెప్పాను, నవ్వేశాడు. బట్ ఇట్ వాజ్ కంట్రోలింగ్, ఎందుకంటే ఆయన గ్రిల్లింగ్ మోడ్లో ఉండే. ఇంత ఫ్రెండ్లీగా అడగలేదు ఆ మెంబర్, చాలా గ్రిల్లింగ్ మోడ్లో అడిగాడు. దెన్ అలా అయిపోయాక ఒక లాస్ట్ మేడం అడిగింది, అఖిల్ కాకతీయులు మీ తెలంగాణ నుంచి వచ్చినావు, తెలంగాణ రాజ్యంలో ఒక రాజ్యం అవతరించింది, ఫ్లరిష్ అయింది, పెరిష్ కూడా అయింది, దాని పేరు చెప్పు అంటే కాకతీయులు అని చెప్పాను. నేను కాకతీయ యూనివర్సిటీ వరంగల్. సో అక్కడ నుంచి పిక్ చేసింది తను. సో కాకతీయులు ఎందుకు అని కాకతీయులు అని చెప్పాక ఇట్లా అంది, నాకు అర్థమైంది ఇంకెంత చెప్పాలి అని. సో కాస్త అడ్మినిస్ట్రేషన్తో కనెక్ట్ చేస్తూ చెప్పాను. కాకతీయులు ఎందుకు గొప్ప అంటే మేడం, వాళ్ళు ఒక రాజ్యం ఒక ఏరియాకి వచ్చారు, వచ్చిన వాళ్ళు ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు. ప్రాబ్లం ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేశారంటే, ఏవైతే మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయో రీసోర్సెస్ని అనలైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మనది డ్రాట్ ప్రోన్ ఏరియా తెలంగాణ, వర్షాలు సరిగా పడవు, రివర్ తీసుకురాలేము. సో వాళ్ళు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసేసి అసెస్ చేశారు కి ఈ రీజన్కి ఏ సొల్యూషన్ ఇవ్వాలని. అప్పుడు వాళ్ళు గొలుసు కట్టు చెరువులు తవ్వించారు. ఓకే, విచ్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ దాట్ మనం ఇంకా వాటినే యూజ్ చేసుకుంటున్నాం. సో ఒక అడ్మినిస్ట్రేటర్ కూడా అట్లా ఉండాలి. ఎప్పుడైతే మనం ఒక జిల్లాకి వెళ్తామో ఫస్ట్ ఐడెంటిఫై ప్రాబ్లమ్స్, అక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో చూడు, సొల్యూషన్స్ ఏంటో ట్రై చేయి, దెన్ ఆ సిచ్యువేషన్స్ నుంచి సొల్యూషన్స్ ట్రై చేయి. బయట ఎక్కడో వేరే డిస్ట్రిక్ట్లో ఒక సొల్యూషన్ తెచ్చారు, అదే కాపీ పేస్ట్ చేస్తా అంటే కుదరదు. ఇక్కడ ప్రాబ్లమ్కి ఇక్కడే సొల్యూషన్ దొరుకుతుంది. సో ట్రై ఫర్ దట్ సొల్యూషన్, దెన్ మేడ్ ఇట్. దట్ ఈస్ మై లాస్ట్ ఆన్సర్. దెన్ ఐ కమెంట్. వెళ్ళేటప్పుడు మీరు లాస్ట్ ఎంట్రీకి కోట్ అది వేసుకెళ్ళారా?
జనరల్ ఉంటుంది మేడం. అవును, అంటే కొంతమంది కోట్ వేసుకోకుండానే వెళ్తూ ఉంటారు అంటారు. నేను వెళ్ళింది జనవరిలో మేడం. జనవరి ఢిల్లీ వెదర్ ఇట్స్ చచ్చిపోతాం. కోట్ వేసినా కూడా నేను హీటర్ దగ్గర కూర్చుండే. అచ్చా, హీటర్ కూడా పెట్టారు. ఫర్ మీ ఇట్ గుడ్. బట్ ఎవరైతే మార్చ్ ఏప్రిల్కి వెళ్తుందో వాళ్ళ వరకు కోట్ కొంచెం సస్టైనబుల్ ఉండదు. బట్ స్టిల్ ఏమైతే ఒక ఫోమో ఉంటుంది, అందరు కోట్ వేసుకెళ్తున్నారు, నేను షర్ట్ వేసుకెళ్తే ఎట్లుంటుందో అని యూజువల్లీ 99.99% కోటే వేసుకుని వెళ్తారు.